బాగి రామ్మూర్తి ఇంటికి కూడా వెళ్ళలేదని తెలుసుకున్న అమర్ షాక్ అవుతాడు. అసలు మామయ్య గారి ఇంటికి కూడా వెళ్ళకుండా బాగి అంత అర్ధరాత్రి పూట పాపం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినట్టో అని అమర్ ఆలోచిస్తూ ఉండగా, రామ్మూర్తి సార్ ఇప్పుడు పాపని మిస్ అమ్మని చూడటానికి ఇక్కడికి వస్తున్నారట సార్. ఆయన చాలా బాధగా ఉన్నారు. బాగి మేడం కనిపించకపోవడం ఏంటని నా మీద సీరియస్ అయ్యారు సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. రాథోడ్ వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి, బాగి ఎక్కడ కనిపించినా వెంటనే ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. సరే సరే అని చెప్పి రాథోడ్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే రామ్మూర్తి పరుగు పరుగున అమర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అల్లుడు గారు, అల్లుడు గారు, బాగి పాప ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అల్లుడు గారు అని అంటూ ఉంటే, నాకు కూడా అదే అర్థం కావట్లేదు మామయ్య గారు. బాగి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదో, అటువంటిది పాపను తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు తను ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో ఏది కూడా నాకు తెలియదు మామయ్య గారు అని అంటూ ఉంటే, అల్లుడు గారు నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఆ అమ్మాయితో మీరేమైనా కోపంగా మాట్లాడారా? తనని తిట్టడం కానీ చేయి చేసుకోవడం కానీ ఏమైనా చేశారా అని అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, సార్ మా సార్ ఎప్పుడైతే బాగి మేడంని పూర్తిగా భార్యగా అంగీకరించారో ఆ రోజు నుండి తనని గుండెల్లో దేవతలాగా చూసుకుంటున్నారు సార్. ఏ రోజు కూడా బాగి మేడం మీద కోపంగా అరవడం కానీ చెయ్యెత్తడం కానీ కూడా చేయలేదు. అటువంటిది చెయ్యి చేసుకోవడమా? మా సార్కి ఆరు మేడం ఎంతో ఇప్పుడు బాగి మేడం కూడా అంతే సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామ్మూర్తి ఏడుస్తూ, నన్ను క్షమించండి అల్లుడు గారు, కూతురు కనిపించడం లేదన్న బాధతో నేను అలా మిమ్మల్ని ఏం జరిగిందోనని తెలుసుకోవడం కోసం మాత్రమే అలా అడిగాను అని అంటూ ఉంటే, పర్వాలేదు మావయ్య గారు అని చెప్పి అమర్ అసలు బాగి ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. రాథోడ్, సార్ నేను వెళ్ళి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి వస్తాను అని అంటూ ఉంటే అప్పుడు సరే రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రాథోడ్ బయటకు వెళ్ళిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తూ బాగి ఫోటో, పాప ఫోటోని పోలీసులకు ఇస్తూ, మా మేడం నైట్ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎందుకు వెళ్ళిపోయారో ఏమీ కూడా తెలీదు. దయచేసి మీరే మా మేడంని వెతికి పెట్టాలి అని రాథోడ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. సరే అండి, మేము కనుక్కున్న తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తామని పోలీసులు అంటూ ఉంటారు. రాథోడ్ ఇంటికి వచ్చిన తర్వాత, సార్ మేడం కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాను అని అంటూ ఉంటే ఇక అప్పుడు చెంబ, మనోహరి ఇప్పుడు పోలీసులు బాగి ఎక్కడుందో వెతికి ఇంటికి తీసుకుని వస్తే ఎలా అని అంటూ ఉంటే, బాగి మీద నాకు నమ్మకం ఉంది చెంబ, ఎట్టి పరిస్థితులను అది 7 ఏళ్ల వరకు ఇంటికి రాదు అని మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు అమర్ గదిలో బాగి ఏదైనా లెటర్ రాసిపెట్టి వెళ్ళుంటుందేమోనని వెతుకుతూ ఉంటాడు. బాగి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో, ఎందుకు వెళ్ళిపోయావో తెలిస్తే బాగుండని చెప్పి, అసలు మళ్ళీ తిరిగి వస్తావా రావా అంటూ అమర్ ఎంతగానో బాధపడుతూ అలా మొత్తం కూడా వెతుకుతూ ఉండగా ఒక లెటర్ కనిపిస్తుంది. ఏమండి, ఈ ఇంటికి వచ్చిన తర్వాతే నేను అసలైన సంతోషం ఏంటో చూశాను. చిన్నప్పటి నుండి నా జీవితంలో కష్టాలను మాత్రమే నేను అనుభవించాను. పెళ్ళైన తర్వాత మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇంత పెద్ద కుటుంబం నాకు లభించినందుకు నేను ఎంతగానో ఆనందపడిపోయాను. కానీ ఇప్పుడు అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల ఆరు పాపను తీసుకొని నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దయచేసి మీరెవరో కూడా నా గురించి బాధపడుతూ, పిల్లలు మీరు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడున్నా కూడా కోరుకునేది అదే. పిల్లల క్షేమం కోసమే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మరొక 7 సంవత్సరాల పాటు నేను మిమ్మల్ని కలవలేను. ఈ 7 ఏళ్ల పాటు మీరంతా కూడా క్షేమంగా ఉండాలి, జాగ్రత్తగా సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడున్నా మీ గురించి తలుచుకునే రోజు అంటూ ఉండదు, తలుచుకునే క్షణం అంటూ ఉండదు. ప్రతి క్షణం కూడా మీ గురించే ఆలోచిస్తాను అని చెప్పి బాగి ఇలా
మీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది, నన్ను క్షమించండి అని చెప్పి బాగి లెటర్ రాసి పెట్టడంతో ఇకప్పుడు ఆ లెటర్ చదివిన అమర్ ఒక్కసారిగా కుప్పకూలి బాధపడిపోతూ ఉంటాడు. బాగి, ఎందుకు బాగి నాతో ఒక్క విషయం కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావని చెప్పి అమర్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. చనిపోయిన నా కూతురు మళ్ళీ పసిపాపగా ఈ ఇంట్లో పుట్టిందని నా 2 చేతులతో దాన్ని ఆడించాలని ఎన్నో కలలు కన్నాను. అటువంటిది నా మనవరాలితో తనివి తీరా ఆడుకోకముందే నా కూతురు దాన్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు. ఇకప్పుడు పిల్లలంతా కూడా డాడ్, మిస్ అమ్మ ఎప్పటికీ తిరిగి రాదా అని చెప్పి అమర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. లేదు, ఖచ్చితంగా మిస్ అమ్మ మళ్ళీ మన ఇంటికి వస్తుంది, మీ అందరితో ఎప్పటిలాగే సంతోషంగా ఉంటుంది, మిస్ అమ్మ ఎక్కడున్నా కూడా నేను వెతికి తీసుకువస్తాను అని చెప్పి అమర్ పిల్లలకు చెబుతూ ఉంటాడు. ఇక ఆ రోజు నుండి అమర్ బాగి కోసం ఎన్నో చోట్ల వెతుకుతూ ఉంటాడు. బాగి పాపను తీసుకొని వైజాగ్కి వచ్చేస్తుంది. అలా బాగి పాపను తీసుకొని వైజాగ్లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఒక కార్ స్పీడ్గా వచ్చి ఆశ్రమంలోని వార్డెన్ని గుద్దబోతూ ఉంటే అప్పుడు బాగి ఆవిడ్ని పక్కకు లాగి ఆవిడ ప్రాణాలను కాపాడుతుంది. అమ్మ, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు అని చెప్పి ఆవిడ బాగికి కృతజ్ఞతలు తెలుపుతుంది. చూస్తూ ఉంటే ఈ ఊరికి కొత్తలా ఉన్నారు, మీకు ఏం సాయం కావాలన్నా చెప్పండమ్మా అని ఆ వార్డెన్ అంటూ ఉంటారు. దాంతో బాగి, నాకు ఉండడానికి ఏదైనా ఇల్లు కావాలండి, అలాగే ఏదైనా జాబ్ కూడా చేయాలనుకుంటున్నాను, నా పాపను పోషించుకుంటూ నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను అని బాగి నాకు ఎవరూ లేరు అని వార్డెన్కి చెప్పడంతో అప్పుడు వార్డెన్ చూస్తూ ఉంటే ఏదో కష్టాల్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నావు, నాతో రా తల్లి, నేను ఒక అనాథాశ్రమంలో వార్డెన్ని, అక్కడే ఉండి నువ్వు పిల్లలకు చదువు చెప్తూ నీ పాపను చూసుకుంటూ మా దగ్గరే ఉండొచ్చు అని ఆ వార్డెన్ చెప్పడంతో చాలా సంతోషం, థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి, ఆరు పాప వాళ్ళిద్దరూ కూడా మదర్ తెరిసా అనాథాశ్రమానికి చేరుకుంటారు. ఆ అనాథాశ్రమంలో పిల్లల్ని చూస్తూ బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. చిన్నప్పుడు ఆరు అక్క కూడా ఇలాగే అనాథాశ్రమంలో పెరిగింది. అమ్మ నాన్న ఎవరూ లేకుండా అనాథగా బతకడం చాలా కష్టం. కొద్ది రోజులైనా ఈ పిల్లలకు అమ్మగా సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఈరోజు నుండి నాకు ఆరు పాపతో పాటు వీళ్ళంతా కూడా నా పిల్లలే అంటూ బాగి వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. స్కూల్ టీచర్గా పిల్లలందరికీ కూడా పాఠాలు చెప్తూ పిల్లలందరినీ తన సొంత పిల్లలుగా ప్రేమను పంచుతూ బాగి ఆరు పాపని పెంచి పెద్ద చేస్తుంది. అలా 7 ఏళ్ళు గడిచిపోతాయి. డాడ్, ఇవాళకి మిస్ అమ్మ బుజ్జమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అవుతుంది డాడ్. ఖచ్చితంగా మిస్ అమ్మ ఈరోజు మన ఇంటికి వస్తుంది కదా, బుజ్జమ్మ కూడా వస్తుంది కదా అని పిల్లలు అమర్తో అంటూ ఉంటారు. దాంతో అమర్ తప్పకుండా వస్తుంది అని పిల్లలకు చెప్పడంతో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మో అంజుతో, అంజు ఈరోజు కృష్ణాష్టమి కదా, మన బుజ్జమ్మ రావాలని కృష్ణుడి అడుగులు వేద్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమ్మో కృష్ణుడి పాదముద్రలు వేస్తూ ఉంటుంది. మిగతా పిల్లలు ఇల్లంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉంటారు. చెంప మనోహరితో, మనోహరి ఆ బాగి ఇల్లు విడిచి 7 ఏళ్ళు అయిపోతుంది, ఈ 7 ఏళ్లలో నువ్వు సాధించింది ఏమీ లేదు, ఇప్పుడు 7 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి తన అజ్ఞాతవాసం ముగిసిందని బాగి అరుంధతిని తీసుకొని ఈ ఇంట్లో అడుగు పెడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, లేదు చెంబ, ఎట్టి పరిస్థితులను ఆ బాగి ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఆ బాగిని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని శాశ్వతంగా పైకి పంపించేయాలి. నేను ఈ 7 సంవత్సరాలు ఎంత ప్రయత్నించినా పిల్లల్ని అమర్కి దూరం చేయడం కానీ అమర్ని నా సొంతం చేసుకోవడం కానీ చేయలేకపోయాను. ఇక నేను బాగిని పైకి పంపించేస్తే తప్ప
బాగి లేదన్న నిజం అమర్కి తెలిస్తే తప్ప అమర్ నా సొంతం కాలేడేమో అని చెప్పి మనోహరి కుట్ర చేస్తూ ఉంటుంది. కృష్ణుడి పాదముద్రలు పిల్లలు వేస్తూ డెకరేషన్ చేస్తూ ఉండడంతో ఏం చేస్తున్నారని మనోహరి అంటూ ఉంటే, మా బుజ్జమ్మ ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తుంది కదా, అందుకే మా చెల్లెలు రావడం కోసం కృష్ణుడి పాదముద్రలు వేస్తున్నామండి అని పిల్లలు అంటూ ఉంటారు. అది దూరం అయ్యి 7 ఏళ్ళు అవుతున్నా వీళ్ళకి దాని మీద ఉన్న ప్రేమ కాస్త కూడా చావలేదు అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మీ బుజ్జమ్మకు మీరు గుర్తుంటారా? అసలు మిస్సమ్మ మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తుందా? నాకైతే నమ్మకం లేదు అని మనోహరి అంటూ ఉంటుంది. ఆంటీ, దయచేసి అలా మాట్లాడకండి. ఖచ్చితంగా మా మిస్సమ్మ మా కోసం ఈ ఇంటికి తిరిగి వస్తుంది. మా బొజ్జమ్మ కూడా వస్తుంది. మిస్సమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇంకొకసారి మా మిస్సమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడకండి అని పిల్లలు మనోహరి మీద సీరియస్ అవుతూ ఉంటారు. మరోవైపు 7 ఏళ్ల తర్వాత పెరిగి పెద్దదవుతుంది. 6 పాప కృష్ణుడి గెటప్ వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే పిల్లలంతా కూడా 6 అని అరుస్తూ ఉంటారు. అలా 6 పాప కృష్ణుడి పాదముద్రల్లో నడుచుకుంటూ వస్తూ కృష్ణుడికి దండం పెట్టుకుంటూ ఉంటే 6 పాపని చూసుకొని బాగి ఎంతగానో మురిసిపోతావు. ఇప్పుడు మీ నాన్న కనుక నిన్ను ఇలా చూస్తే ఆయన ఎంతగానో ఆనందపడతారో. మీ నాన్న మాత్రమే కాదు, మీ అక్కయ్యలు, అన్నయ్యలు, వీళ్ళ నలుగురు నిన్ను చూస్తే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ప్రతి క్షణం కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఆడిస్తూ ఉంటారు అని చెప్పి బాగి 6ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. 7 ఏళ్ల పాటు నీకు వాళ్ళ ప్రేమనంతా కూడా నేను దూరం చేశాను. పంతులు గారు చెప్పినట్టుగా 7 ఏళ్ల అజ్ఞాతవాసం ముగిసింది కాబట్టి ఈరోజే మనం మన ఇంటికి వెళ్ళబోతున్నామని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత వార్డెన్ బాగి దగ్గరకు వచ్చి, అమ్మ బాగి, ఈరోజే కదా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇన్నేళ్ల పాటు పిల్లలందరినీ కూడా సొంత తల్లిలా చూసుకుంటూ వాళ్ళకు ఎంతో ప్రేమను పంచావు. ఇప్పుడు నువ్వు పాపను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే బాధగా ఉందమ్మా అని చెప్పి వార్డెన్ అంటూ ఉంటారు. నాకు కూడా బాధగానే ఉంది మేడం, కానీ ఇన్నేళ్ల పాటు పాపకు తన తండ్రి ప్రేమను దూరం చేశాను. వాళ్ళ నాన్నగారు తన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారో అని బాగి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి 6 పాపను తీసుకొని ఆశ్రమం నుండి వెళ్ళిపోతూ అందరికీ బాయ్ చెప్పమని అంటూ ఉంటే 6 అక్కడున్న వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్తుంది. అమ్మ, మనకి ఫ్యామిలీ ఉందా అమ్మ? ఇన్నేళ్ల పాటు నేను ఎప్పుడు వాళ్ళ గురించి అడిగినా నువ్వెప్పుడూ చెప్పలేదు. నాన్న మిలిటరీలో చేస్తారని చెప్పావు, కానీ ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎప్పుడు కూడా చెప్పలేదు. నాకు నాన్నని చూడాలని ఉంది. చెప్పమ్మా, నాన్న దగ్గరికి తీసుకెళ్తావు కదా అని 6 పాప అడుగుతూ ఉంటే, ఈరోజే నాన్న దగ్గరికి వెళ్తున్నాము. నీకు నాన్న మాత్రమే కాదు, తాతయ్య, 2 అక్కలు, 2 అన్నయ్యలు కూడా ఉన్నారు అని బాగి 6 పాపకు చెప్పడంతో 6 చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ విధంగా మొత్తానికైతే అజ్ఞాతవాసం ముగించుకొని బాగి 6 పాపని తీసుకొని అమర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. మరి పెరిగి పెద్దైన 6 పాపని బాగిని చూసి అమర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.